ఇప్పుడేదో సినిమా వచ్చింది శివాజీ పుత్రుడు సంభాజీ చావా చూడండి ఎంత భయంకరంగా ఆయన్ని హింసించి చంపారో. ఇన్ని సంఘటనలు సార్, ఇన్ని సంఘటనలు. గురు గోవింద సింగ్ బిడ్డల్ని 13 ఏళ్ల పిల్లవాడు, 10 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లవాళ్ళు, 2 పిల్లలు. నువ్వు ఇస్లాం తీసుకుంటావా లేకపోతే నిన్ను చంపేయమంటావా అంటే చంపేయని అన్నారు. సజీవంగా సమాధి చేశారు సార్, సజీవంగా సమాధి చేశారు వాళ్ళని. చిన్న బిడ్డలు సార్. అది దాన్ని సినిమా తీస్తే ఎట్లుంటుంది మరి. సంభాజీ మహారాజు ఆయన ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారు, సంభాజీ నగర్. చరిత్రని మనం గుర్తుంచుకుంటేనే భవిష్యత్తును మనం రాసుకోగలం. చరిత్రని మరచిన నాడు భవిష్యత్తు లేదు. కళ్ళు మూసుకొని నిద్రపోతే ఎప్పుడో నిద్రలోనే తలకాయ తెగిపోద్ది.